హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన దీపా గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అందరికీ ఎంతో ఇష్టమైన టాపిక్, అందరూ పాటించవలసిన టాపిక్ మాస్టర్స్, ఆచరణలో పెట్టవలసిన టాపిక్, కంట్రోల్ చేయవలసుకున్న టాపిక్ కూడా ఇదే. మనసు మనసు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. స్టార్ట్ చేయండి. పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువు గారైన తడవర్తి వీరరావు గారికి, రాజలక్ష్మి అమ్మకి, జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్కి, ఈ సెషన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మనసు. మానవుడంటే ఈ కంటికి కనిపించే దేహమే అనుకుంటారండి, కానీ మానవుడంటే శరీరము, మనసు, ఆత్మ. ఈ కంటికి కనిపించే మనసే అన్నిటినీ కనిపించని మనసు ఈ శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అన్నింటినీ నడిపించేది మనసే. అయితే ఇక్కడ ఉపనిషత్తు వాక్యాన్ని కూడా వాడారండి. అది ఏంటి అంటే అమృత బిందోపనిషత్తు. ఇది ఏం చెప్తుందంటే, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షణాత్. నీ మనసే బంధానికి కారణం, నీ మనసే దుఃఖానికి కారణం. బంధం అంటే ఏంటండి? దుఃఖమే. మోక్షం అంటే ఆనందం. అంటే దుఃఖానికి కారణం ఎవరు? నీ మనసే. మరి మోక్షానికి కారణం ఎవరు? నీ మనసే. ఇక్కడ మనకి ఏదన్నా కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఏమంటాము? నా భర్త వల్ల వచ్చింది, నా భార్య వల్ల వచ్చింది, నా పిల్లల వల్ల వచ్చింది, లేకపోతే మా తల్లిదండ్రుల వల్ల వచ్చింది, అత్తమామల వల్ల వచ్చిందని ఇట్లా అంటా ఉంటాం. కానీ ఎవ్వరి వల్ల కాదండి మనసు. నీ మనసు అలా ఉండబట్టే నీకు బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ నీ నీ జీవితంలో ఏమి జరిగినా సరే దానికి నీ మనసే కారణం, నీవే కారణం తప్ప వేరెవ్వరూ కారణం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ఈ ప్రణాళిక ప్రకారం నిర్ణయించుకొని వచ్చాం ఈ జీవితంలోకి. ఇలా ఇలా ఉండాలి. నా చుట్టూ ప్రణాళిక, భర్త గాని, కుటుంబ వ్యవహారం గాని, ఆర్థిక స్థితి గాని, కానీ ఇవన్నీ నిర్ణయించుకొని వచ్చాం. దానికి అడ్జస్ట్ అవ్వలేక మనసేమి పక్క వారితో ఎప్పుడు కంపేర్ చేసుకుంటా ఉంటది. వాడికి అది ఇల్లుంది, వీడికి కారు ఉంది, వాడు బంగారం కొన్నాడు. అంటే కంపారిజన్ వల్ల ఏంటి? మనకున్న స్తోమతని మర్చిపోయి, మనకి అర్హత ఉంటే వస్తుంది, కానీ అది గుర్తుండదు మనకి. కానీ వాళ్ళు కొనుక్కున్నారు, నువ్వు కొని, లేకపోతే ఇక గొడవ. అంటే ఆ గొడవకు కారణం ఏంటి? కోరిక. ఆ కోరిక ఎవరి వల్ల కోరుతుంది? ఈ మనసు. అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, చూసింది ఎవరు? కళ్ళ ద్వారా చూసింది మనసే. మరి నోటి ద్వారా మాట్లాడేది మనసే, చెవుల ద్వారా వినేది మనసే. ఇప్పుడు చూసాము, ఆ చూడడం వల్ల ఏంటి? వాడి ఇల్లు వాడి ఇంటికి వెళ్ళారు, రండి రండి అంటే పిలిస్తే వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటీరియర్ డెకరేషన్ కానీ, వాళ్ళ టీవీ కానీ, వాళ్ళ సోఫా సెట్ కానీ, అంతా బయట ఉన్న గార్డెన్ కానీ బాగుంది. అంటే వాడికి ఉన్న సముద్రం బట్టి వాడు కట్టుకున్నాడు. మనకి అది వీలవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే మన స్థితి ఇంతే, మన స్తోమత ఇదే నిర్ణయించుకొని వచ్చాం కాబట్టి అది అవ్వదు. కానీ కోరిక కోరతా ఉంటుంది. ఆ కోరిక కోసం తప్పులు చేస్తారు, పాపాలు చేస్తున్నారు, ఎన్నో కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు. అన్నిటికి ఎవరి కారణం అంటే వెనక మనసే. అంటే కళ్ళ ద్వారా చూసింది మనసే. ఇప్పుడు ఒక మామిడికాయ ఎగ్జాంపుల్ అండి. ఒక మామిడికాయని చూసింది. మామిడికాయని కానీ, చింతకాయని చూసినప్పుడు కళ్ళు చూసాయి. మరి చూసిన కళ్ళలో ఏమన్నా నోరు నీటిలో నీరేమన్నా ఊరుతుందా అంటే కళ్ళలోంచి ఏమి నీరు ఊరదు. కానీ నోట్లోంచి నీరు ఊరుతా ఉంటది. మరి కళ్ళలోంచి ప్రతిస్పందన లేదు. కానీ నోట్లోంచి స్పందన మాత్రం వస్తుంది. అంటే ఇక్కడ కళ్ళ ద్వారా చూసింది మనసే, నోటి ద్వారా నీరు ఊరడానికి కారణము మనసే. అంటే ఆ మనసే చెప్తుంది. దీన్నే మరి వేమన గారు అంటారు కదా, మనసే మాయా మృగమై మనసేమి పైకి పోనిక మనసునందే చంపిన మహిళ వేమ అంటారు. అంటే ఆ మనసే మాయా మృగము. నిన్నెవ్వరూ
మాయలో పడేసేది మనసే. అన్నీ మభ్యపెట్టేది మనసే. లేనివన్నీ కావాలని కోరుకునేది మనసే. కానీ ఇక్కడ వేరెవ్వరు కారణం కాదు అని చెప్తున్నారండి. ఇప్పుడు సీతమ్మ తల్లికి బంగారు లేడి కావాలని కోరుకుంది. అసలు బంగారు లేడి ఉంటుందా? అంటే ఉండదు. కానీ ఆమెకి ఆ కోరిక మనసులో కలిగింది. కావాలి కావాలని అన్నది. పాపం రాముడిని పంపించింది. మరి అక్కడ వెళ్ళినంక రాముడు మాయా రూపంలో ఉన్న మారీచుడు ఏం చేశాడు? హా రామ లక్ష్మణ, హా లక్ష్మణ, హా సీత అని అరిసాడు. మరి ఇక్కడ సీతమ్మ తల్లికి ఏమైంది? నా రాముడికి ఏదో కష్టం వచ్చింది నువ్వు కూడా వెళ్ళు లక్ష్మణ అని లక్ష్మణ్ణి పంపించింది. పైగా మళ్ళీ అనకూడని మాట కూడా అనేసింది. మరి నువ్వు మీ అన్నయ్య లేకపోతే ఇక్కడ ఉందామనుకుంటున్నావా అని. అంటే ఆ మాటలు అనిపించింది ఎవరు? ఆ మనసే. అతన్ని వెళ్ళేలాగా చేసింది. మరి కోరిక కోరింది మనసే కదా! అంత ఇబ్బంది సంవత్సరం అంతా రావణాసుడి దగ్గర ఆ వనవాసం కింద అంత దుఃఖాన్ని అనుభవించవలసింది. అంటే ఆ కోరిక కోరింది కూడా మనసే. ఆ కష్టం ఫలితాన్ని కూడా అనుభవించింది మళ్ళీ ఆ మనసే అండి. మనసు అన్నిటికి కారణం మనసే. ఇప్పుడు మనకి ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నారు. ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారి కోరికలుంటాయి, వారి పనులుంటాయి, వారి ఆలోచన విధానం ఉంటుంది. అంటే మనసు శుద్ధిగా ఉందనుకోండి, మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తారు. అదే అశుద్ధిగా ఉంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులే, చెడ్డ ప్రవర్తన, చెడ్డ గుణాలు ఉంటాయి. అంటే ఈ పనులు గాని, ప్రవర్తన గాని, గుణాలు గాని, అలవాట్లు గాని అన్నీ ఎవరివి అంటే మనసు శుద్ధిగా లేకపోవడం వల్ల. అమ్మ రాజలక్ష్మి అమ్మ అంటారు. మనిషికి పరిగెత్తడం కష్టం, మనసుకి నిలబడటం కష్టమని. మనిషి పరిగెత్తలేడెక్కువ. కొంచెం సేపు పరిగెత్తగానే ఆయాసం వస్తుంది. అదే మనసుకి అది నిలబడమంటే కష్టం. అది అసలుకు ఉంటుందా అంటే మనసు ఒక కోతి లాంటిది. అది ఎట్లా అంటే ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి గెంతుతానే ఉంటది. వెళ్తే గతానికైనా వెళ్తది. వెళ్తే భవిష్యత్తు కన్నా వెళ్తుంది. అంటే గతం గురించి ఆలోచించి బాధపడేది మనసే. భవిష్యత్తు గురించి భయపడేది మనసే. అంటే ఇక్కడ ఈ ఈ ఉపనిషత్తు కూడా మనసే బంధానికి కారణము, మోక్షానికి కారణం అన్నారు. బంధం అంటే నా పిల్లలు, నా భర్త, నా సంసారం, నా కుటుంబం. అంటే అన్నిటిని ఇట్లా పెనవేసుకుంది. వాళ్ళకి ఏదన్నా అయితే నాకే అయినట్టు ఫీల్ అవుతుంది మనసు. ఇప్పుడు మన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వంట చేసుకుంటా ఉన్నప్పుడు ఈ చేతి మీద ఆయిల్ పడిందనుకోండి. అప్పుడు చెయ్యి కాలుతుందండి. బాగా కాలిందనుకో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షనో, దానికి సిరప్పో ఏదో ఇస్తారు. రాస్తాం ఆయింట్‌మెంట్. కానీ ఆ నొప్పి భరించలేకపోతా ఉంటాం. ఇంతలో ఎవరైనా వచ్చేసి మనని మాట్లాడిస్తున్నారనుకోండి. "ఏంటమ్మా ఎలా జరిగిందంటే, ఈ బోండాలేద్దామని అనుకున్నానండి. ఆయిల్ పెట్టాను. ఆ బోండా పగిలి ఈ చేతి మీద పడింది" అంటాము. అప్పుడు నొప్పి మర్చిపోయాం. ఏంటి మనసు లేదక్కడ. మనసు లేనప్పుడు నొప్పి లేదు. మళ్ళీ వాళ్ళు కొద్దిగా అటు ఎళ్ళంగానే అమ్మా నొప్పి, అబ్బా నొప్పి అని అంటా ఉంటాం. అంటే అప్పుడు మనసుంది. అంటే మనసు లేనప్పుడు నొప్పి లేదు. మనసు ఉన్నప్పుడు నొప్పి ఉంది. అంటే నొప్పి లేదా అంటే లేదు. కానీ మనసుంటేనే ఉంది. కానీ ఇవన్నీ గూడా మనసు చేసే మాయే అండి. అసలు మనసుని మాత్రం ఎన్ ఎంత ప్రపంచాన్ని జయించడం అంటే ఈజీ గానీ, మనసుని జయించడం చాలా కష్టమని మహానుభావులే అన్నారు. మరి మనసేమన్నా ఎంత స్థిరంగా ఉంటుందా? అస్సలుండదు. మరి ఒకరి మనసు యొక్క కోరికకి, ఒకరి మనసు యొక్క కోరికకి ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నారు కదా! ఎవ్వరి కోరికకి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు టీవీ చూడాలనిపిస్తుంది. ఇంకొకరికేమో ఆ టీవీలోనే కొంతమందికి సీరియల్స్ ఇష్టము. కొంతమందికి న్యూస్ ఇష్టము. కొంతమందికేమో క్రికెట్ ఇష్టము. కొంతమందికి గేమ్స్ ఇష్టము. ఇట్లా అంటే చూసే దాంట్లో ఎన్ని వేరియేషన్‌లున్నాయి చూడండి. అవన్నీ ఎవరి కోరికలు? మనసు కోరికలే. అది చూస్తే సంతోషపడతది. చూడకపోతే సీరియల్ టయానికి కరెంట్ పోయిందనుకోండి, ఏమైపోయిందో పాపం దానికి ఎన్ని కష్టాలొచ్చాయో అని వీడిక్కడ బాధపడతా ఉంటాడు. అదంతా ఎవరి గేము? మనసు ఆడుతున్న నాటకం ఇదంతా. అంటే మనసు చేసే మాయలో పడిపోయి, ఆ దుఃఖానికి లోనవుతున్నాం. వాళ్ళు నటిస్తున్నారు. కానీ మనం అది రియల్‌గా తీసుకుంటున్నాం ఆ బాధనంతా. ఆ సీరియల్ వాళ్ళు నటన, మనది రియల్‌గా. అంటే మనకే జరిగినట్టు, దానికి అన్యాయం జరిగిపోయింది. నాకే జరిగినట్టు ఫీలవుతుంది మనసు. మనసు ఎంత అశుద్ధంగా ఉంటేనండి, అంత దుఃఖానికి కారణం. ఇప్పుడు ఈ చెడ్డ పనులన్నీ ఎవరు చేస్తున్నారు అంటే, మనసు అశుద్ధంగా ఉండడం వల్లే, మలినంగా ఉండడం వల్లే.
ఇక్కడ సార్ ఏంటంటే ఒక ఉపమానం చెప్పారండి. ఏంటి అంటే చీపిరితోని ఇంటిని రోజు శుభ్రం చేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ధ్యాన సాధన అంటే ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనసు శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటిని శుభ్రం చేయాలంటే చీపిరి కావాలండి. మరి అది మెత్తటి చీపిరి కావాలి. అదే బరకగా ఉందనుకోండి, కొబ్బరి చీపిరి అనుకోండి, ఇల్లు ఊడవలేము. అది మట్టి రాదు సరిగ్గా. అదే మెత్తటి చీపిరి అనుకోండి, ఇల్లు నీట్‌గా ఊడవచ్చు. పోనీ ఏ పెళ్ళికో, ఫంక్షన్‌కో ఒక వారం రోజులు ఎళ్ళామనుకోండి, ఇల్లు తాళమేసేసి, మనమేమన్నా దుమ్మేసామా దాంట్లో? ఏమెయలే. కానీ దానంతటికి అదే మనం వారం రోజులు ఎళ్లి తాళమేసుంటే, అడుగు పెడితే ఆ అడుగు చక్కగా దుబ్బ మీద కనపడతా ఉంటది. చెయ్యి పెడితే చేతికి మట్టంటుతా ఉంటది. అంటే ఒక్కరోజు పొద్దున్నే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నిద్ర లేవంగానే లేచి చేసే పనేదేంటంటే చీపిరినే పట్టుకుంటారు. ముందు ఇల్లు నీట్‌గా ఊడ్చేసి, తర్వాత మిగతా పనులు స్టార్ట్ జేస్తా ఉంటారు. అంటే ఇంటిని ఊడవడానికి చీపిరి ఎంతగా ఉపయోగపడుతుందో, ఈ మనసుని శుభ్రం చేయడానికి ధ్యాన సాధన అలా చేయాలని చెప్తున్నారు. నువ్వు ఊడవకోకుండా ఉన్నావనుకో, వారం రోజులు రోజు ఊడ్చి తడిబట్ట పెడితే దుప్పేమి ఉండదు. అదే నువ్వు వారంలో 10 రోజులో ఏ తీర్థయాత్రకో, ఏ ఫంక్షన్‌కి ఎళ్ళేసొచ్చి ఊడవాలంటే 2, 3 గంటలు పడతా ఉంటది. 4, 5 గంటలు గూడా పడతది. ఇంక నెల రోజులు పోతే ఇంగ ఒక రోజంతా పడతదండి దులపడానికి, కడగడానికి. అంటే ఆ మనసు ఈ మనసు గూడా ప్రతిరోజు సాధన చేస్తే ఏ రోజువారీ మురికి ఆ రోజుని శుభ్రం జేయొచ్చు. లేదు ఈరోజు సాధన చేసి రేపు ఎగ్గొట్టేసామనుకోండి, మనమేమి వెయ్యక్కర్లే. మనం వినే వ్యవహారాలు, మనం మాట్లాడే మాటలు, చూసేవి, వినేవి, తిండి ద్వారా అన్ని రకరకాల చెత్తంతా మనసు పోగేసుకుంటా ఉంటది. దాని పనే అది. అంటే చెత్తంతా పోగేసుకొని ధ్యానంలో కూర్చోంగానే మనకి పిక్చర్ చూపిస్తా ఉంటది. ఆలోచనలొస్తున్నాయంటే ఎక్కడివండి? మనం ప్రాపంచికంగా సేకరించినవన్నీ అది సినిమా రూపంలో చూపిస్తా ఉంటది. అందుకే అక్కర్లేని వ్యవహారాల్లో చూడగూడదు, వినగూడదు అని అంటూ ఉంటారు. అంటే మనసుని ఎప్పుడు మనం 3 పనులు చేయాలని చెప్తుంటారు. మనసును ఖాళీగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మనసు శుద్ధి చేసుకుంటే అది మనకి పవిత్రమైన జీవితం ఉంటుంది. మనసుని ఇంకా శుద్ధి అయిపోయింది. శూన్యం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. అంటే ఈ ప్రశాంతమైన జీవితం ఎప్పుడొస్తుందంటే, మనలో ఉన్న ఆలోచనలన్నీ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ప్రశాంతత ఒస్తుందండి. ఇప్పుడు ఆలోచనలెక్కడివండి? మనసే చేసింది. ఇప్పుడు ఎప్పుడో ఇంట్లో భర్త గాని, కొడుకు గాని, కూతురు గాని చనిపోయి ఉంటారు. ఎవరైనా వచ్చి మీ అమ్మాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి అని అన్నారనుకోండి. అది చనిపోయి 5 ఏళ్ళో, 6 ఏళ్ళో అవుతుంది. కానీ ఇప్పుడేం జరుగుతుంది? అది గతానికి వెళ్తది. నా బిడ్డుంటే ఇప్పుడు 18 ఏళ్ళొచ్చేవే. దీనికి గూడా ఈ పాపతో పాటు మా పాప గూడా పెరిగింది. పెళ్లి వయసొచ్చేదే అని గతానికి వెళ్లి దుఃఖపడుతుంది. ఇప్పుడు జరిగిందా ఆ సంఘటన? అంటే జరగలేదు. ఎప్పుడో గతంలో జరిగింది. ఇప్పుడు గుర్తు చేసింది. అంటే మనసు పని ఏంటయ్యా అంటే, బాధ కలిగించే విషయాలన్నీ గుర్తు చేస్తా ఉంటది. అంటే అది మనని ప్రశాంతంగా ఉండనివ్వదు. మరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తా ఉంటది. ఎప్పుడో ఒక అదేంటి లాటరీ టికెట్‌లో లాభం వస్తుందని డబ్బులు కట్టాము. అది ఎళ్ళిపోయింది. పోతే ఇప్పుడు డబ్బులుంటాయా అంటే ఉండవు. మరి పోయింది పోయింది గదా! అప్పుడు కట్టాను. ఇంత సొమ్ము లాస్ అయిపోయింది. ఆ లాటరీ వాడు ఎత్తేసాడు. లేకపోతే ఈ చిట్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని చిట్ ఫండ్స్ ఎత్తేస్తా ఉంటారు. ఆ చిట్ ఫండ్ నేనంత డబ్బులు కట్టాను. వాడు ఎత్తేసాడు అంటే అదయిపోయి 10 ఏళ్ళో, 15 ఏళ్ళో అవుతుంది. ఆ డబ్బుంటే ఇప్పుడు బాగా ఉండేదే అంటే ఎప్పుడు మన మనసు మనని వర్తమానంలో ఉండనివ్వదండి. గతానికే వెళ్తా ఉంటది. మనకి బాధ కలిగించే సంఘటనలే ప్రతి క్షణం గుర్తు చేస్తా ఉంటది. ఆ చీపిరి కట్ట బాహ్యంగా ఇంటిని ఎలా శుభ్రం చేస్తుందో, ఈ సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఈ మనసుని శుభ్రం చేస్తా ఉంటది. కంటికి కనిపించే శరీరమే మనకు కనిపిస్తుంది. ఎప్పుడూ జనాలందరూ ఏంటి, ఈ శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, దీన్ని బలంగా ఉంచుకోవాలి, అందంగా ఉంచుకోవాలి అన్న థాట్‌లోనే ఆలోచిస్తున్నారు కానీ, దీన్ని నడిపించేది ఒక మనసుంది. అసలు దాన్ని మనం కంట్రోల్‌లో పెట్టుకుంటే ఈ శరీరం ఆరోగ్యంగానే ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియట్లే. ఎంతకు కనిపించే దాన్నే చూస్తున్నారు. కనపడని మనసుని పట్టించుకోవట్లేదు. అందుకే అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించాడు. కానీ తన మనసుని జయించలేదు.
మరి అందరి రాజ్యాల్ని కొల్లగొట్టాడు. అంత సంపదల్ని వేసుకున్నాడు. మరి వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్ళాడా అంటే 2 చేతులు శవపేటికలోంచి బయటికి పెట్టమని చెప్పాడు భటులకి. అంటే నేను ప్రపంచాన్ని జయించాను. కానీ నాకు ప్రశాంతత లేదు. ప్రశాంతత ఎలా ఉంటుంది? ఇంకా ఆక్రమించాలి, ఇంకా ఆక్రమించాలి, నేను అనుభవించేయాలి, సుఖపడాలి అన్న దాంట్లోనే చేసుకుంటా పోయావు గానీ, నీకున్నది అదే నువ్వు కొల్లగొట్టకుండా పంచిపెట్టి చూడు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు పలానా వాడు వెళ్ళిపోయినా వాడిని జన్మ జన్మలకి ఆ చరిత్ర అంతా తలుస్తా ఉంటది వాడు ఎళ్ళిపోయినా గాని. అంటే తను కొల్లగొట్టడంలోనే ఉన్నాడు. ఆ రాజ్యాల వాళ్ళందరిని దోచుకున్నాడు. మరి వాళ్ళెంత దుఃఖపడి ఉంటారు. తన దుఃఖమంతా తినే ఫేస్ చేయాలి గదా! ఇప్పుడు మనం ఏదిస్తే అదే వస్తుంది. వాళ్ళందరిని దోచుకొని నువ్వు హింస పెట్టావు కాబట్టి నువ్వు హింసే అనుభవించి చచ్చిపోయావు. మరి డయోజనీస్ ఉన్నారు. చెట్టు కింద 4 కుక్కలు పెట్టుకొని ప్రశాంతంగా ధ్యాన సాధన చేశారు. మనసుని నిగ్రహించాడు. మనసుని గెలిచాడాయన. ఏమీ లేవు. కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. అంటే ఏమీ లేకపోయినా ఈ మహానుభావులంతా వాళ్ళ మనసు వారి ఆధీనంలో ఉందండి. ఒక రమణ భగవాన్ గాని, వివేకానంద గాని, రామకృష్ణ పరమహంస గాని, ఏ మా మహా అదే యోగానంద గారు గాని ఏ మహానుభావుడైనా సరే వాళ్ళ మనసు వారి ఆధీనంలో ఉంది కాబట్టే వాళ్ళంత ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు బంగారం విషయానికొస్తే 25,000 అప్పుడు బంగారం ఉంది. ఇప్పుడు 1,00,000 దాటింది. అరే! అప్పుడు బంగారం కొంటే బావుండేదే, కొంటే బావుండేది అంటే అది అయిపోయింది. ఇప్పుడు మనకెందుకు ఆ బంగారం ఉన్నా లాకర్‌లో పెట్టి ఏడుస్తుందది. పెట్టుకోవట్లేదు. కానీ కొంటే బాగుండు, వాడికుంటే బాగుండు అని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నామంటే, గతానికి గురించి వెళ్లి బాధపడుతుంది కదా! అంటే మన మనసు మనని వర్తమానంలో అస్సలు ఉండనివ్వదండి. ఎప్పుడూ గతానికే. ఇప్పుడైతే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, భవిష్యత్తుకి వెళ్తుంది. రేపు నాకు ఏ రోగం వస్తుందో, ఏ బాధ కలుగుతుందో, డబ్బులు సేవ్ చేయాలి. ఎన్ని షేర్ మార్కెట్‌లు గాని, ఎల్ఐసీలు గాని, అయన్నీ వీటి గురించి రేపేం జరుగుతుందో, ఏ రోగం వస్తుందో. ఒకప్పుడంటే ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా పనికి వస్తుందని అంటే భవిష్యత్తుకి ఏమన్నా పనికొస్తుందని అలా కట్టేవాళ్ళు. ఇప్పుడైతే హెల్త్ వల్ల ఏ ఇబ్బందొస్తుందో, ఎన్ని లక్షలు ఖర్చవుతాయన్న భయంతోనే బతుకుతున్నాడు మానవుడు. ఎందుకంటే ఇప్పుడు వర్తమానంలో లేడు కదా! ఎప్పుడు భవిష్యత్తుకి భయంతోనే బతుకుతున్నాడండి. కానీ మరి వర్తమానంలో ఉండాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసు వర్తమానంలో ఉంటుందండి. అంటే గతానికి వెళ్ళనివ్వకోకుండా, భవిష్యత్తుకి వెళ్ళనివ్వకోకుండా మన మనసుని మనం వర్తమానంలో ఉంచుకోవాలంటే తీవ్రంగా ధ్యాన సాధన మాత్రమే చెయ్యాలి. అంటే ఇప్పుడిక్కడ ప్రశాంతంగా ఉండాలి అంటే సాధన చేయాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అదేమైతది ఇంట్లో డస్ట్ అంతా పడి మనకి డస్ట్ అలర్జీస్ ఒస్తాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందవుతుంది. మరి అదే మనసుని శుభ్రం చేసుకోకపోతే చెడ్డ పనులు చేస్తాము, చెడ్డ ఆలోచనలు చేస్తాము, చెడు గుణాలు ఉంటాయండి. మనోళ్ళంతా ఒక రకంగానే ఉంటారు. కానీ ఒక ఇంట్లోనే భార్యాభర్తలుంటారు. ఒకరి యొక్క ప్రవర్తనకి ఇంకొకరి ప్రవర్తన అసలు పూర్తిగా డిఫరెంటే ఉంటుందండి. అంటే వారి యొక్క మనసు స్థితి. ఆ మనసు రకరకాల మనస్తత్వం వాళ్ళుంటారు. ఏంటి కొంతమందేమో దోచుకునే వాళ్ళుంటారు. కొంతమంది మోసం చేసేవాళ్ళుంటారు. కొంతమంది మంచి చేస్తారు. కొంతమంది సేవ చేస్తారు. కొంతమంది తనకున్నది పంచుతా ఉంటారు. కొంతమంది ఎప్పుడు స్వార్థంగానే ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచన విధానంలో కూడా వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళున్నారు. వినాశకరంగా ఆలోచించే వాళ్ళున్నారు. దీనికి కారణం మనసే. మరి ఆ వ్యతిరేకంగా ఏంటి వాడి నా నేను అంటే ఎప్పుడు ఇది అవుతదో అవ్వదో, జరుగుతుందో జరగదో, రేపెలా ఉంటుందో ప్రతిదానికి భయమే. పరీక్షకెళ్ళాలి. వెళ్తే వస్తుందో రాదోలే అన్న నెగెటివ్ థింకింగే ఉంటుంది. అలా ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేరండి. ఎందుకంటే ఏదైతే అదైంది. రాస్తేనే గదా ఏదైనా రిజల్ట్ వచ్చేది. మరి వినాశకర ఆలోచనలు ఎలా చేస్తారంటే, వాడి దృష్టి ఎప్పుడు వాడి మీద కన్నా పక్కవాడి మీదనే ఉంటుంది. నేను బాగుపడపోయినా పర్వాలేదు గానీ, పక్కవాడు మాత్రం బాగుపడొద్దు. అంత వినాశకరంగా ఆలోచిస్తాడండి. దుర్యోధనుడు అదే గదా! ఇప్పుడు రాజ్యంలో ఉన్నాడు. మాయాజూదం ఆడి వాళ్ళ పాండవుల్ని అరణ్యవాసానికి పంపించాడు. వీడిక్కడ హంసతూలిక తల్పంపై నిద్రపోయాడా అంటే పోలే.
వాళ్ళు మళ్ళీ ఎక్కడ వచ్చేస్తారో ఈ పాండవులు, ఈ రాజ్యాన్ని ఎక్కడ కావాలంటారో, వాళ్ళని అరణ్యవాసంలోనే ఏదో రకంగా వాళ్ళని కనిపెట్టి, వాళ్ళు మళ్ళీ ఈ రాజ్యానికి కురువంశ ఎన్ని ప్లాన్‌లేస్తాడండి. అంటే ఎంత వినాశకరమైన ఆలోచనలు వాడివి. వాడిక్కడ ఈ రాజ్యంలో ఉండి వైభోగాలేమీ అనుభవించలేదు. కానీ అక్కడ పాండవులు ప్రశాంతంగా సాధన చేశారు. హాయిగా అందరి దగ్గర పొందవలసినవి పొందారు. ఇప్పుడు సూర్య భగవానుడి దగ్గర అక్షయ పాత్ర పొందారు. మరి అర్జునుడేమో శివుడి దగ్గర పాశుపతాన్ని పొందారు. వాళ్ళకి అన్ని విద్యలు అంత సాధన చేసి అంతమందిని నిగ్రహించే అంత శక్తి వాళ్ళు ఆ సాధన ద్వారా పొందారు. వీళ్ళు ఇక్కడుండి ఏం చేశారు? వాళ్ళు ఎప్పుడు ఈ రాజ్యాన్ని రాకోకుండా వాళ్ళని ఏ విధంగా బ్లేమ్ చేయాలి? చివరికి ఆ అజ్ఞాతవాసంలో కూడా వాళ్ళు ముందే బయట పెట్టడానికి ఆ ఆవులన్నీ తోలుకొని పోతాయి. అర్జునుడు టైం అయిపోయిందని బయటికొస్తాడు. అంటే ఆ రోజు గూడా వాళ్ళని బయటికి రప్పించడానికి ఆ ఆవులన్నిటిని తీసుకొనెళ్ళాడు దుర్యోధనుడు. కానీ ఆ రోజుకి వాళ్ళ సంవత్సరం గడిచిపోయింది. మరి చూడండి ఎంత వినాశకరమైన ఆలోచనలంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు మాత్రం బాగుపడొద్దు. ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా కొంతమంది వినాశకరమైన ఆలోచనలు ఉంటాయండి. అంటే వాడికి మార్కులు ఎక్కువొస్తున్నాయి. ఏదో రకంగా వాడిని కింద పడేయాలి. అదే వినాశకరమైన వాడి దృష్టంతా దేని మీద ఉంది? వాడి చదువు మీద లేదు. పక్కవాడి మీదనే ఉంది. అప్పుడు వీడు పాస్ ఎందుకైతాడు? ఫెయిలే అయితాడు. ఎందుకంటే దృష్టి అన్నది మనసుని బట్టే ఉంటుందండి. సృష్టిలో ఏ లోపం లేదు. దృష్టిలోనే లోపం ఉంది. మన మనసు మన ప్రవర్తనని చెప్తదండి. మన గుణాలు మన ప్రవర్తనని చెప్తాయి. మనం మాట్లాడే మాటలు మన ప్రవర్తనని చెప్తాయి. ఎందుకంటే మనసు లోపల ఉండి బాహ్యంగా ఈ శరీరం కనిపిస్తుంది గానీ, అంతరంలో ఉన్న మనసే ఈ ఈ మా నాటకం అంతా ఆడిస్తుంది. మనసు చెడ్డగా ఉంటే చెడ్డ పనులే చేస్తారండి. ఇప్పుడు ఆ చెడ్డ గుణాల్ని మార్చడానికి మనము 100, 150 జన్మలు తమో గుణంలోనే ఉంటామండి. మరి ఇంకా 100-150 జన్మలు రజో గుణంలో ఉంటాం. ఒక 50 జన్మలు సాత్విక గుణంలో ఉంటాము. శుద్ధ సాత్వికంలో 25 జన్మలుంటారంట. అంటే మిగతా లాస్ట్‌కి నిర్గుణంలో అంటే 400-500 జన్మలు మనం పుట్టిన దగ్గర నుంచి జన్మ లేని స్థితి. ఈ జన్మలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జన్మ లేని స్థితికి వెళ్ళాలంటే 400, 500 జన్మలు పడుతుంది. కానీ ప్రకృతిలో గూడా సహజంగానే ఏర్పాటు చేసిందంటండి. మనసుని మార్చే ప్రక్రియ ప్రకృతే ఏర్పాటు చేసిందంట. కానీ ఒక జన్మలో మన గుణం మారాలి అంటే ఎలాంటి సాధన, ఎలాంటివి లేకోకుండా మారాలంటే ఒక్క మిల్లీమీటర్ మాత్రమే మారుతుంది. అదే సాధన చేసిన వాళ్ళకి ఒక్క జన్మలోనే 3 గుణాలు దాటిన వాళ్ళు ఎంతో మందున్నారండి. ఇప్పుడు మనకి రత్నాకర్‌ని తీసుకుంటే అతను కిరాతకుడు, దారి దోపిడీ దొంగలు చేసి, హత్యలు చేసి ఉన్నాడు. మరి నారదుల వారు రావడంతో అతను తన కర్మల్ని పంచుకుంటాడా? అని మరి నీ భార్య, నీ పిల్లలు పంచుకుంటారా? నువ్వు అడిగి రాపో అంటే, నేనెందుకు పంచుకుంటావు నువ్వు చేసిన కర్మలు అని వాళ్ళన్నప్పుడు అరెరే! ఇవన్నీ నేను చేసినవి నేనే అనుభవించాలా? వాళ్ళెవరు పంచుకోరంట అన్నది తెలుసుకొని, అతను కూర్చొని ధ్యాన సాధన చేశాడు 14 సంవత్సరాలు. మరి తమో గుణంలోంచి, రజో గుణంలోంచి సాత్విక గుణం గూడా దాటి శుద్ధ సాత్వికంలోకొచ్చినంకనే కదండీ! మరంతటి రామాయణం రచించి వాల్మీకి మహర్షి అయ్యారు. అంటే ఈ సాధన చేసినప్పుడు మాత్రమే నీ గుణం మారుతుంది. ఉత్తగా మారాలి అంటే ప్రకృతి ఏర్పాటు చేసినా సహజంగా మారాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ చెడ్డ పనులన్నీ చేసి దుఃఖానికి కారణం ఎవరు? మనసే. అంటే ఆ తమో గుణంలో ఉండడం వల్ల ఏంటి అన్నీ ఇక మరి చెడ్డ మాటలు మాట్లాడతాం, చెడు పనులు చేస్తాం. అంటే ఎంతసేపు నేను బాగుపడితే చాలు, పక్కవాడు ఎలా పోయినా పర్వాలేదు. వాడిది కూడా నాకే కావాలి. నేను తింటే చాలు. మిగతా వాళ్ళ గురించి నాకనవసరం. అలా ఉంటాడు. మరి రజోగుణంలో ఎలా ఉంటాడు? ఇంగ అహంకారము, పదవి, పేరు ప్రఖ్యాతలు. ఆ పదవి కోసం అవసరమైతే పక్కోడిని చంపైనా ఆ పదవిని స్వీకరిస్తాడండి. అంటే ఆ గుణం వల్ల వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అంటే గుణమే కారణం. ఆ మనసు మలినంగా ఉండడం వల్ల గుణాలు వాడితోని ఆ పని చేయిస్తున్నాయి. మరి ఇన్ని జన్మల్లో చేసినవన్నీ మనకి కష్టాల రూపంలో, బాధల రూపంలో, దుఃఖం రూపంలో వస్తే ఏం చేస్తున్నాము? వాటిని తట్టుకోలేక
భగవంతుడా నన్నెందుకు పుట్టించావు? నాకిన్ని కష్టాలేంటి అని మనం మళ్ళీ భగవంతుడిని వేడుకుంటున్నాము. అసలిక్కడ కారణం ఎవరు? నీ మనసు. నీ మనసు వల్లే నువ్వు చెడ్డ పనులు చేసి ఈ కష్టాలన్నీ తెచ్చుకున్నావు. కానీ భగవంతుడు ఏం ప్రమేయం లేదు గదా! కానీ ఈ మార్గంలోకి రానంత సేపు ఏమనుకుంటాము? నా కష్టానికి కారణం నా తల్లిదండ్రులే, నా భర్తే. నన్ను సరిగా చూడడు గాబట్టి, నాకిన్ని కష్టాలు పెడుతున్నాడు కాబట్టి నాకు దుఃఖమొస్తుంది. తిను సరిగా లేడు, తిను సరిగా లేడని చెప్తా ఉంటాం బయటి వాళ్ళకి. కానీ అసలు వాళ్ళెవ్వరూ కారణం గాదు. నీ మనసే. నువ్వు ఎంచుకున్న నిర్ణయం మర్చిపోయావు. నువ్వు చేసిన గతంలో నీ జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు చేసిన కర్మల్ని బట్టి. ఆ కర్మలెలా వస్తాయి? నీవు మాట్లాడే మాటల్ని బట్టి వస్తాయి, చేతల్ని బట్టి వస్తాయి. ఈ 2 రకాలుగా కర్మలొస్తాయండి. అంటే చేతలు మనం మనం చేసే పనులు. ఇప్పుడు మనం పక్కవారికి అందరికీ ఆహ్, హె మంచి మనసుందనుకోండి. ఇప్పుడు మనం ట్రైన్‌లో వెళ్తాంటాము. మనం ముగ్గురమే కూర్చుంటాము. ఇంకో మనిషికి కొద్దిగా జరిగి సీట్ ఇవ్వచ్చు. వాడికి కొంచెం మంచి మనసుంటే కొంచెం జరిగిస్తాడు. లేదు వాడికి ఇవ్వబుద్ధి కాదనుకోండి. వాడే కాళ్ళు కొద్దిగా వెడల్పు చేసి కూర్చుంటాడు. ఇంకొకడికి ఇవ్వబుద్ధి కాదు కాబట్టి వాడి మనస్థితి అది. వాడివ్వడు. అంటే మనం చేసే పనులు మనం ఒక్కడికి సీట్ ఇవ్వలేదు గదా! మనం గూడా ఏదో ఒక సందర్భంలో నిలబడి అట్లా రష్ ఉన్న టైంలో కూడా నిలబడే రావాల్సొస్తది. నువ్వివ్వలేదు గదా! వాడు నీకివ్వడానికి. అంటే, ఆ మనసు యొక్క స్థితిని బట్టి వాడలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు పెద్దవాళ్ళొస్తుంటారు ఏజ్డ్ వాళ్ళు. వాళ్ళకి కొంతమంది లేచి నిలబడి, "మీరు కూర్చోండమ్మా, మేము నిలబడతాంలే" అని ఇస్తా ఉంటారు. కొంతమందికి ఇవ్వబుద్ధి కాదు. వాడు ఎట్లా ఉన్నా వాడే సెటరేట్ అయ్యి ఇంకా పెద్దగా చేసి వాడు బ్యాగ్‌లోనే పెట్టుకొని కూర్చుంటాడు కానీ ఇవ్వడు. అంటే వాడి యొక్క మనసు యొక్క స్థితిని బట్టి వాడి ప్రవర్తన. అంటే వాడి చెడ్డ మనసుంది. ఇప్పుడు చెడ్డ మనసుందనుకోండి అది ఎడారిలాగా ఉంటుందంటండి జీవితం. ఇప్పుడు ఎడారికేసి ఎవరైనా జూస్తారా? ఎవ్వరు చూడరు. అదే మంచి మనసుంటే, శుద్ధమైన మనసుందనుకోండి, అప్పుడు అది నందనవనంలాగా, ఒక పూల తోటలాగా, గులాబీ తోటలాగా వెల్లి విరిసి ఉంటుంది. అప్పుడు ఆ పూల తోటకెళ్ళేంటి, అందరూ చూస్తారు. పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. మంచి మనసున్న వారి దగ్గరికే ఎవరైనా సరే, నాకిలా కష్టమొచ్చింది కనీసం వాళ్ళు డబ్బు సహాయం చేయకపోయినా, మాట సహాయమైనా "అరే! ఇలా చేసుకో. నీ కష్టం నుంచి నువ్వు బయటపడతావు" అని చెప్తారు. అంటే మంచి మనసున్నవాడు స్పందిస్తాడు. అదే చెడ్డ మనసున్నవాడనుకో, నాకెందుకొచ్చింది ఈ గోల పో పో" అని అంటుంటాడు. అంటే ఆ మనసు యొక్క ఆ పనులు ఎలా ఉన్నాయంటే, వాడు మనసుని బట్టే ఉన్నాయి పనులు. ఇప్పుడు రావణాసురుడు పనులు అంత శాస్త్రాలు చదివాడు. మరి అఖండ ఖండయోగం చేశాడు. పోనీ ఆయన బ్రహ్మజ్ఞాని. కానీ, మరి ఆయనకి అంత మంచి బిరుదుంది. కానీ ఏం చేశాడు? మనసు యొక్క కోరికకి బానిసయ్యి, మరి సీతమ్మ తల్లిని తెచ్చిపెట్టుకున్నాడు. మరి అతనొక్కడే పోయాడా? పోలే. కుటుంబం కొడుకులందరూ ఎళ్ళిపోయారు. లంకని వదిలేసి తన ప్రాణమే పోయింది. అంటే మనసు యొక్క కోరిక చూడండి ఆ మనసు చెడ్డగా ఉండడం వల్ల తనను అంత ప్రేరేపించింది. అదే మంచి మనసనుకోండి, విభీషణుడిది మంచి మనసు సాత్విక గుణంలో ఉన్నాడు. "అన్నయ్య మనకెందుకు సీతమ్మ తల్లి, రాముల వారికిచ్చేయి అన్నయ్య" అని చెప్పాడు. కానీ విన్నాడా అంటే రావణాసురుడు వినే స్థితిలో లేడు. అంటే ఆ మనసు యొక్క కోరిక అంత బలంగా ఉంది. మరి ఇక్కడ సాత్విక గుణంలో ఉన్న విభీషణుడు మనకెందుకు అంటే ఇక్కడ మనం చెప్పాం గదా! మనసు ఖాళీ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు ఇప్పుడు ఆ చీపిరి కట్టతో ఇంటిని ఎలా రోజు శుభ్రం జేస్తామో, మనం కూడా మన మనసుని తీవ్రంగా సాధన చేస్తే శుభ్రమవుతుందండి. బాగా సాధన చేశారనుకోండి ఇక తడి బట్ట పెట్టి 5 నిమిషాల్లో తడి బట్ట పెడితే ఎంత నీట్‌గా అవుతుందో, ఇక్కడ మరి ఇంకా అక్కడక్కడ మూల మూలలకి బూజుంటుంది గదా! అది కూడా అది కూడా మనము తీవ్రంగా సాధన చేసినప్పుడు మాత్రమే తీవ్రంగా సాధన చేసినప్పుడు మాత్రమే నీట్‌గా ఉంటుందండి. ఆ మూలల్లో ఉన్న బూజు చీపిరి కట్టతో బూజెలా దులుపుతామో, ఈ సాధన చేసినప్పుడు ఈ మనసుకి ఇంకా ఈ చిన్న చిన్న దోషాలు అంటే మన మనసుకున్న చిన్న చిన్న లోపాలు గూడా మనం సరిచేసుకుంటాం. అంటే తీవ్రంగా సాధన చేసినప్పుడు మాత్రమే. మనసులో ఉన్న ఆలోచనలు ఒక వంట వండామండి. ఆ గిన్నె అంతా ఖాళీ చేసాం. అంటే ఆ ఆలోచనలు అంతా అందరికి పెట్టేసాము. గిన్నె ఖాళీ అయింది. ఖాళీ అయింది కానీ శుద్ధి కాలే. శుద్ధి కాలేదు కాబట్టి అక్కడ ఆ మనసు శుద్ధి అయినప్పుడు మనకి పవిత్రమైన జీవితం వస్తుంది అన్నారండి. అంటే ఏంటి పవిత్రమైన జీవితం అంటే
బుద్ధి వికసిస్తుందండి. ఆ వికసించినప్పుడు మనము మంచేంటి, చెడేంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్నది తెలుసుకుంటాము. అప్పుడు మంచి, చెడు ఎప్పుడైతే మనకి తెలుస్తాయో మనం చెడ్డ పనుల జోలికి వెళ్ళము. ఎందుకంటే గతంలో తెలియక చేసిన తప్పుల వల్లే ఇప్పుడు ఇంత బాధ అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఇంకో కొత్త కర్మలు చేసుకోవద్దు. ఆ బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో బుద్ధే మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకే సార్ ఎప్పుడు అంటారు బుద్ధి వికసింపజేసుకోండి, వికసింపజేసుకోండి అంటే బుద్ధి మిమ్మల్ని నడిపియాలంటే మీరు తీవ్రాతి తీవ్రంగా సాధన చేయాలి. అలాగే సాత్వికమైన ఆహారం తీసుకోవాలండి. మన మనసు మారడానికి ఫస్ట్ కారణము ఆహారమే. ఎందుకంటే ఆహారం వల్లే మనసు ఏర్పడుతుందని చాందోపనిషత్తులో చెప్తున్నారు. మరి ఆహారం వల్లే మనసు ఏర్పడినప్పుడు మనం తమోగుణం కలిగించే ఆహారం కానీ, రజోగుణం కలిగించే ఆహారాలు కానీ ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదండి. ఏంటి తమోగుణం కలిగించేవి అంటే పాచిపోయినవి, నిల్వ ఉన్నవి. అంటే ఈ మధ్య కొంత ఓవెన్‌లొచ్చాయి గాబట్టి ప్రతి దాన్ని ఒడ్డు పొద్దునుండి కూడా రాత్రి ఓవెన్‌లో పెట్టి వేడి జేయడం. కానీ పత్రిసారి మాత్రం ఓవెన్ అస్సలు వాడొద్దు బయట పారేయండి అన్నారంట. అంటే నువ్వు ఎంత కొద్దిగా వండుకున్నా ఆ పూట అప్పుడే ఫ్రెష్‌గా చేసుకొని వండుకొని తిను. అంతేగాని ఇప్పుడు సాంబార్ వండుకొని 3 రోజులు తాగడం గాదు అని అంటా ఉంటారు. అంటే పులిసిపోయిన పదార్థాలు గానీ, పాచిపోయిన పదార్థాలు గానీ ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు అంటారు. అంటే ఈ ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. మనసు యొక్క గుణం మారిపోతా ఉంటది. తీసుకున్న ఆహారం వల్ల. మరి చూడండి ఎంత లింక్ ఉందో ఆహారానికి, మనసుకి. అంటే మనం తీసుకునే ఆహారం చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలండి. ఎంత సాధన చేసి ఆహారంలో చిన్న లోపం వల్ల కొండ శిఖరం ఎక్కి ఒక్క అడుగు జారితే కిందకి మెట్టుకి కింద అడుగు కొండ కిందే ఉంటాడిగ. ఎక్కడ మధ్యలో ఆగడిగ. అంటే నువ్వు ఎన్ని గంటలు సాధన చేసినా గాని, నువ్వు ఈ నియమాలు పాటించకపోతే చేసిన వాడి కింద కాదండి. చెయ్యని వాడి కిందే లెక్క. నీ ప్రవర్తన ఏమీ మారదు. ఎందుకంటే నీ పనులు మారవు. నీకసలు ఒకరికి మంచి చేయాలన్న గుణం గాని, ఒకరి గురించి మంచి ఆలోచించాలన్న మనసు గాని ఏదీ ఉండదండి. ఎందుకంటే తీసుకునే ఆహారంలో అంతగా స్ట్రిక్ట్‌గా పాటించినప్పుడే నీ మనసు మారుతుంది. లేపోతే ఎట్టి పరిస్థితిలో మనసు మారదండి. అంటే చూడండి మనసు వామ్మో! అందుకే అంటారు కదా! ప్రపంచాన్ని జయించడం ఈజీ గానీ, మనసుని జయించడం చాలా చాలా కష్టం. మనసు ఊరికేనే మనని మాయలో పడేస్తా ఉంటది. ఎంత మాయ అంటే అంత మాయ. ఉండనివన్నీ. ఎంతసేపు ఈ కనిపించే శరీరం గురించి ఆలోచిస్తాం గానీ, కనిపించని మనసు గురించి కొంచెం దృష్టి పెట్టి ఆలోచించండి. ఒక కోరికొచ్చిందా మనం అనుకున్నాం గదా! బుద్ధి వికసించినప్పుడే మంచి, చెడులు, ధర్మానికి, అధర్మానికి నిత్య వస్తువులేంటి, అనిత్య వస్తువులేంటి తెలుస్తాయని అంటే, శుద్ధి అయినప్పుడే పవిత్రమైన జీవితం గడుపుతాం అన్నాం కాబట్టి, నిత్య, అనిత్య వస్తువుల వివేకము కలుగుతుందండి. మరి అంతే గదా! ఇప్పుడు కంటికి కనిపించేవన్నీ అనిత్యమైనవే. ఏది ఉండదు. ఏది శాశ్వతంగా ఉండదు. నువ్వు దేనికోసమైతే వెంపర్లాడుతున్నావో అదేది ఉండదు. ఉండని వాటి కోసం ఎందుకు తాపత్రయపడతావు? ఎందుకు తప్పులు జేస్తావు? ఎందుకు పాపాలు జేస్తావు? ఎందుకు దుఃఖపడతావు? ఉండేదేంటి? ఆత్మే శాశ్వతమైంది. ఆ ఆత్మ మీద దృష్టి బెట్టు. అప్పుడు నువ్వు నీ లక్ష్యానికి చేరుకుంటావు. మరి మనం ఎన్ని జన్మలెత్తినా ఈ బంధాల్లో పడి, మరి ఈ బంధంలో ఇరుక్కొని, ఈ దుఃఖపడుతూ ఇంకా నేను ఈ బాధలు భరించలేనని దేవుడా! నువ్వు నన్ను కాపాడు అని అంటున్నాము కానీ, మన మనసు మీద దృష్టి పెట్టి, అప్పుడు మన మనసు ఎలా ఆలోచిస్తుంది? ఎలాగా ప్రవర్తిస్తుంది? దేనికి ఎలా రియాక్ట్ అవుతుంది? దృష్టి పెట్టవలసింది మన మీదేనండి. అసలు బయట వాళ్ళ మీద అక్కర్లేదు. ఎందుకంటే ఎ ఏ ఏ విషయమైనా మనకి ఎగ్జామినర్ మన మనసే. ఎందుకంటే బయటోడు ఎవ్వడే మనకేమి ఎగ్జామినర్ తెలీదు. మనం 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 ప్రవర్తించే విధానం మనకే తెలుస్తది. ఇంకొకడు మనని గమనిస్తాడులే గాని మనకే ఒక అబద్ధం ఆడామనుకోండి లోన నుండి చెప్తా ఉంటది. "ఏయ్! నువ్వు అబద్ధం ఆడావని." అంటే అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడంటే, ఆ గుణం వల్ల అబద్ధాలు ఆడుతున్నాడు వాడు. వాడి స్థితి అంతే. వాడిప్పుడు కొన్ని జన్మలు తీసుకొని ఆ కష్టాలు ఎక్కువైనంక ఏంటి నా బతికి ఇలా అయిపోయిందని ఆలోచించినప్పుడే, అప్పుడు గురువు చెప్తాడు, "నాయనా ఎవ్వరు కారణం గాదు. నీ మనసే కారణం. దాన్ని నిగ్రహించాలంటే ధ్యాన సాధన చెయ్యి. అప్పుడు మాత్రమే నీ మనసును నువ్వు నిగ్రహించగలవు" అని చెప్తారండి. అప్పటి వరకి
మనం మనకి నాకైతే తెలీదు. అసలు నా బాధలన్నిటికి కారణం నా మనసే అని. ఇక్కడికొచ్చినంక, ఈ గురువు దగ్గరికొచ్చినంక వేరెవ్వరూ కారణం గాదు. నువ్వు ఏదిస్తే అదే వస్తుంది. పంచితే పెంచబడుతుంది. నీకున్నది ఏదైనా సరే, నీ సమయాన్ని, వాక్కుని, శక్తిని, జ్ఞానాన్ని అంటే ధనమే ఇవ్వక్కర్లేదు. అప్పుడు ఇవ్వాలన్న గుణం రావాలన్నా మనసు మారితేనే వస్తుందండి. పక్కవాడికి ఇవ్వాలంటే గూడా మనసు మనం అప్పుడు తమోగుణంలో, రజోగుణంలో ఏమనుకుంటామంటే, ఈరోజు నేను దాచిపెట్టాననుకో రేపటికి పనికొస్తుంది నాకు అని అనుకునేదాన్ని. ఇప్పుడేమనిపిస్తుంది రేపు ఉంటానో ఉండనో. ఇప్పుడు ముందు ఇచ్చేయి తర్వాత చూసుకుందాం అంటుంది. అంటే ఇప్పుడు అలా అలా తయారైంది మనసు. అంటే రేపు అనవసరం నాకు. ఇప్పుడు దాచిపెట్టిన దేనికి? అరె ఈ రోజు స్థితి ఈ క్షణమే నాది. రేపు అనవసరం. రేపు ఏది నిర్ణయించాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. అంటే మనసు అన్నది కొంత కొంత మారిందన్నది నాకర్థమైంది. అంటే మనకిచ్చే గుణం రావాలన్నా, మనం ఆశ పడుతున్నామా? ఇంకా మన మనసు ఆ రజోగుణంలోనే ఉందండి. అంటే కోరిక కోరుతున్నామా? రజోగుణంలోనే ఉంది. అవసరాలకి పరిమితం అయితేనే అది సాత్విక గుణంలోకొచ్చినట్టండి. అంటే నా అవసరం తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు ఉందా? అది లగ్జరీ లైఫ్ కాదు. అవసరానికి పరిమితమైతే. కానీ ఎప్పుడైతే నువ్వు కోరిక కోరుతున్నావా, మన మనసు మన్ని మాయలో పడేసింది. ఏ చిన్న కోరిక ఉన్నా అండి, దుఃఖమే వస్తుంది. దాని వెనక దుఃఖమే. అది తీర్చుకోవాలంటే దుఃఖమే వస్తుందండి. అంతకన్నా ఆప్షనే లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు అంతకుముందు అనిపిచ్చేది మా తమ్ముడు వాళ్ళు కాశీకెళ్లారండి. గాజులు కొన్నారు. వాళ్ళు గాజులు వాళ్ళ అమ్మాయికి కొనుక్కుంది. అది తను కొనుక్కుంది. మా అమ్మకి తెచ్చింది. నాకు తేలేదు. సాధన మార్గంలోకొచ్చాను కొత్తగా. అంటే 1 ఇయర్ అయింది. అంతగా ఇంకా తెలియలేదు. కానీ వీళ్ళందరికి కొనుక్కున్నారు. దాని కాస్ట్ ఎంత? రూ. 20 కదా! నాకెందుకు కొనలేదు? అమ్మ వాళ్ళని అడగలేను. అంటే వాళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి. నాకెందుకు కొనలేదని నేనొక్కదానికి నాకెక్కువయిందా? నాకు కొనరేంటి అని నా మనసేమో అంటే బాధొస్తుంది, ఏడుపొస్తుంది కానీ మళ్ళీ పైకి ఏడిస్తే గాజుల కోసం ఏడ్చినట్టుంటుంది. అసలు నన్ను నేను తమాయించుకొని, ఛీ! ఏందిది ఇంట్లో కుప్పలు కుప్పలు గాజులున్నాయి. వాళ్ళు రూ. 20 గాజులు తెచ్చుకొని నాకు తేలేదనే ఇంత ఏడుపు. ఎబ్బే! అప్పుడని అంటే నేను ఆ చిన్న కోరిక ఉన్నా దుఃఖమే వస్తుంది. ఈ కోరిక ఎవరిది? మనసుది. అంటే ఆహా! కోరిక కోరకునే వద్దు. నాకు రావాల్సింది ఇప్పుడు అలాంటి గాజులు ఎంతో మంది తెచ్చిచ్చారు. ఎన్నో కొన్నారు. కానీ అక్కడ వాళ్ళు తెచ్చుకున్నారు. నాకు తేలేదే అన్న చిన్న బాధ వల్ల అంటే బాధకి కారణం ఎవరయ్యారండి? మనసే కదా! అంటే ఏ బాధైనా, ఏ బంధమైనా సరే మనసే. వీళ్ళు నా వాళ్ళంటుంది, నా పిల్లలంటుంది. వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుతామండి పిల్లల్ని. పెద్దవాళ్ళయిపోతారు. వాళ్ళు సెటిల్ అయిపోయి ఎక్కడో సెటిల్ అయితారు. చివరికి మన్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేస్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు రాలేని పరిస్థితి. మనకేమో వాళ్ళని చూడాలని ఉంటుంది. ఇప్పుడు ఈ బంధం అంతా పిల్లల మీద విపరీతమైన మమకారం పెంచుకోవడం వల్లే కదండీ! అదే మమకారాన్ని భగవంతుడి మీద పెంచుకుంటే మనకసలు దుఃఖమే ఉండదండి. అంటే నాతో వచ్చేది ఏంటి? భగవంతుడితోని బంధమే జన్మ జన్మల బంధం. ఈ పిల్లలు, ఈ భర్త, ఈ భార్య ఈళ్ళందరూ ఈ జన్మకే. ఈ జన్మలోనే రిలేషన్ అయిపోయింది. అంటే ఈ గురువు దగ్గరకొచ్చినంక ఈ జ్ఞానం వినడం వల్ల అంటే మూడో పాయింట్‌గా ఏం చెప్పారంటే, నువ్వు మన ఫస్ట్ మనసు ఖాళీ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మనసు శుద్ధి అయితే బుద్ధి వికసిస్తుంది. మనసు శూన్యమైతే జ్ఞానం వస్తుంది. అప్పుడు జ్ఞానం ఏంటి? అందరూ ఆత్మస్వరూపులే. వాడు వేరు, నేను వేరు కాదు. మనసుకున్న గుణాలను బట్టి వీళ్ళు నా వాళ్ళు, వాడు వేరే. ఆ జంతువులు వేరే అన్న స్థితిలో ఆలోచిస్తుంది. కానీ ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అందుకే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు. నువ్వు జన్మ లేని స్థితికి వెళ్ళాలంటే జ్ఞానమే రావాలండి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం వస్తుందో ఇక నేను ఆత్మని, వాళ్ళు గూడా ఆత్మ స్వరూపులే. వేరు భావం లేదు అన్నదొచ్చినప్పుడు ఇక నువ్వెవరిని ద్వేషిస్తావు? ఎవరిని హింస పెడతావు? అందరి పట్ల ఒకే రకంగా ఉంటావు గదా! అప్పుడు నీకు కష్టాలు లేవు, బాధలు లేవు, దుఃఖం లేదు. ఇప్పుడు ఈ కష్టాలన్నిటికి
ఈ దిక్కుమాల మనసు వల్లే ఈ కష్టాలు బాధలు. ఆ గుణాల వల్లే ఇప్పుడు చెడు వ్యసనాల వాళ్ళు ఉన్నారండి. ఆ వ్యసనాలు మానేయరా అంటే వాళ్ళు మానేస్తున్నారా? అస్సలు మానరు. వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి ఇంట్లో సంసారాన్నంతా బాధ పెట్టుకుంటా అంటే ఎంతో ఇబ్బంది వాళ్ళు భార్య, పిల్లలు ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. వారికున్న వ్యసనాల వల్ల. ఆ మనసు ప్రేరేపిస్తుంది చేసేయి, తాగేయి, తినేయి అంటుంది. కానీ వాళ్ళు దాన్ని నిగ్రహించుకోలేరు. దాన్ని నిగ్రహించుకోవడానికి ఏంటి? ఇప్పుడు మాల వేపిస్తున్నారు. మాల అన్నది ఏ మాల వేసినా భగవంతుడిది అయ్యప్ప మాల గాని, భవానీ మాలలు గాని, ఇప్పుడు శివమాలలు ఏ మాల వేసినా శరీరాన్ని ఇబ్బంది పెట్టడమే గాని మనసుని సంస్కరించేది లేదండి. అంటే ఆ మనసుని నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేరు. నువ్వు ఎంత కఠినంగా దీక్ష వహించినా శరీరాన్ని ఇబ్బంది పెట్టడమే. నువ్వు ఇప్పుడు కొండలెక్కినా ఈ ఈ కాళ్ళతోనే ఎక్కాలి. కింద పడుకున్నా, బండల మీద పడుకున్నా ఈ శరీరాన్నే పడుకోబెట్టాలి. మనసుని ఎక్కడ నిగ్రహిస్తున్నావండి? మనసుని నిగ్రహించలేరు. ఒక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసుని నిగ్రహించే శక్తి వస్తుందండి. ఎందుకంటే శ్వాస, మనసు ఒక్కసారే వచ్చాయి. మనం పుట్టినప్పుడు ఆ శ్వాస, మనసు ఒక్కసారే ప్రవేశించాయి. అప్పుడు మాత్రమే మన మనసుని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే మన మనసు మన ఆధీనంలోకొస్తుంది. ఎప్పుడైతే మనసు మన ఆధీనంలోకొస్తే అప్పుడు మనము చెయ్యకూడని పనులు చెయ్యము. చెయ్యవలసిన పనులే చేస్తాము. అంటే కంటికి కనిపించని మనసు మీద దృష్టి పెడితేనే మనకి కష్టాలుండవు, బాధలుండవు, కన్నీళ్లుండవండి. పెట్టనంత సేపు నీకెప్పుడూ దుఃఖమే ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఆ దుఃఖం నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి బయట పడలేవు. పోనీ ఒక సమస్య నుంచి ఒక గురువుని ఆశ్రయించి ఒక గుళ్ళోకెళ్ళి పూజ చేయించిన ఆ కాసేపు మనశ్శాంతి ఉంటుందే తప్ప నువ్వు పూర్తిగా ఆ సమస్య నుంచి బయట పడలేవు. ఎందుకంటే మనసుని నిగ్రహించలేదు కాబట్టి. నువ్వు ఎన్ని దానాలు చెయ్యి, ఎన్ని ధర్మాలు చెయ్యి, మనసుని సంస్కరించినంత సేపు నీ కష్టాలు, బాధలు పోవండి. అంటే ఒక సమస్య నుంచి బయటపడొచ్చు నువ్వు చేసే వాటి వల్ల. నీకు తృప్తి మిగులుతుంది తప్ప దుఃఖం అయితే పోదు. ఎందుకంటే ఎన్ని గుళ్ళు తిరిగినా ఆ క్షణం వరకే. ఎంత ప్రయాసకొచ్చి, ఎంత సాధన చేసినప్పుడు మాత్రమే అంటే నీకు మనసు శూన్యమైనప్పుడు మాత్రమే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఈ జన్మ లేని స్థితికి వెళ్తావు. అంటే మనసే అన్నిటికి కారణం అని కదా! మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షణం అంటే మనసే బంధానికి కారణం, దుఃఖాలకి కారణం. మనసే మోక్షానికి కారణం. బాహ్యం వైపు తిరిగిందా, ప్రపంచం వైపు తిరిగిందా అన్నీ పోగేసుకుంటది చెత్తంతా. అదే భగవంతుడు అంటే ఆత్మ వైపు తిరిగిందా ఈ చెత్తనంతా కడుక్కుంటా ఉంటామండి. ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒకటొకటి వెళ్ళిపోతుంది. అంటే నేను సాధన సరిగా చెయ్యట్లేదేమో, నాకు గంటలు కూర్చున్న ఆలోచనలే వస్తున్నాయంటే, మరి నువ్వు గత జన్మలోంచి వాసన రూపంలో తెచ్చుకున్నావు. మరి పుట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ళో, 35 ఏళ్ళో వరకి సాధనా మార్గంలోకి రాలేదు కదా! అప్పటి వరకి నువ్వు యేసుకుంటా పోయావు కదా చెత్తంతా. మరి అవన్నీ కూడా వెళ్ళిపోవాలి గదా! అంటే నువ్వు పోగేసుకున్న చెత్తంతా ఇప్పుడు కడుగుతున్నావు అంతే. నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముందు ఆలోచనలు లేని స్థితికి వెళ్ళాలి. ప్రశాంతత వస్తదండి. ఆ ప్రశాంతత వచ్చినప్పుడు నీవు ఎప్పుడైతే ప్రశాంతత వచ్చిందో హెల్త్ కూడా క్యూర్ అవుతుంది. ఇంకా ఆలోచన లేనప్పుడు టెన్షన్ ఏముంది? బీపీ లేదు, షుగరు లేదు. అంటే నీ మనసును నువ్వు నిగ్రహించాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే. ఇక దేని వల్ల మనసుని కంట్రోల్ చేయలేరండి. నువ్వు ఎన్ని ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేసినా, ఇవన్నీ ఎంత కష్టపెట్టినా, ఉపవాసం ఉన్న, దీక్షలు వహించినా, అవి శరీరానికి సంబంధించిన సాధనలే. మనసుని కంట్రోల్ చేయాలంటే ఇదే. ఇక కానీ ప్రతిసారి ఈ మార్గాన్ని అందించి, ఎంతో మందికి దుఃఖంలో నుంచి బయటపడి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిచేసుకోవడమే కాకుండా, ఎంతోమంది దుఃఖంలో ఉన్న వారిని కూడా సరిచేసేలాగా తయారు చేశారండి. అంటే అంత గొప్ప గురువుని పొందినందుకు, మరి అలాంటి దుఃఖంలో నుంచి నేను గూడా బయటపడి ఈ జ్ఞానాన్ని అందించే అంతగా మమ్మల్ని గూడా ఈ గురువుగారు తయారు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు మేడం. థాంక్ యూ మేడం ఇంతటి అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన దీపా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.